Hello friends, welcome back to channel friends. AP EFC 2025 అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనగా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దామన్నమాట. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే ఫోర్ షిఫ్ట్లో జరుగుతుందన్నమాట బైపీసీ యొక్క ఎగ్జామ్. అంటే డే 1 డే 2 అనమాట. డే 1 వచ్చేసి ఈరోజు 19th May అండ్ డే 2 వచ్చేసి 20th May. రేపు మనకైతే మరొక ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ యొక్క 4 షిఫ్ట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దీంట్లో నార్మలైజేషన్ ప్రాసెస్ కొరికి పేపర్ సెట్టర్స్ ఎలా ఇస్తారంటే ఎగ్జామ్ ఎంసెట్ వాళ్ళు ఎలా చేస్తారంటే మనకి సో ఫస్ట్ డే 19th రోజున జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్, అంటే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఈజీ ఇస్తారనమాట. ఎవరైనా అంతే ఎప్పటికైనా. సెకండ్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సెకండ్ సెషన్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎగ్జామ్ వచ్చేసి కంపేర్ టు ఫస్ట్ షిఫ్ట్ కంటే కొంచెం అయితే హార్డ్గా ఉంటుంది అనమాట. అంటే మోడరేట్గా ఉంటుంది. సో నెక్స్ట్ డే అంటే థర్డ్ షిఫ్ట్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది కంపేర్ టు సెకండ్ షిఫ్ట్ కన్నా కొంచెం హార్డ్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ షిఫ్ట్ అయితే డెఫినెట్గా అయితే బీభత్సంగా హార్డ్గా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క పద్ధతిలో అయితే పేపర్ సెట్టింగ్ అయితే చేస్తారు. ఎందుకంటే నార్మలైజేషన్ ప్రక్రియకి అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే ఇలా చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ టైప్ ఆఫ్ పేపర్ అనాలిసిస్ మనం చేసుకుంటే ఒకటి ఏంటి అంటే నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే వెళ్తున్నారో వీళ్ళకంటూ ఒకటైతే అర్థమవుతుంది అనమాట. ఏ ఎక్కువ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇప్పుడు స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. సో ఆ రకంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మన మైండ్ అనేది ఆ లెవెల్లో ట్యూన్ చేసుకుని వెళ్తే అంటే ఈజీగా మీరైతే అటెంప్ట్ అయితే చేయొచ్చు అనమాట. సో మార్నింగ్ అండ్ ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఈరోజు ఫస్ట్ డే ఈరోజు చూసుకున్నట్లయితే చాలా వెయిటెడ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవిటి నుంచే క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడగడం జరిగింది. అవైతే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, దట్స్ ఓకే అన్న. ఇప్పుడు ఈ వీడియోలో మనం పర్టికులర్గా మాట్లాడుకున్నట్టయితే ఏంటి అంటే ఏపీ ఎంసెట్ 2025 షిఫ్ట్ 2 అంటే 19th రోజు ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్ 2 పేపర్ అనాలిసిస్ అయితే ఇప్పుడు చేద్దామన్నమాట. సో పేపర్ ఏ లెవెల్లో వచ్చింది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కంపేర్ టు ఫస్ట్ షిఫ్ట్ కంటే కొంచెం అయితే హార్డ్గా వచ్చింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు సబ్జెక్ట్ వారీగా చూసుకున్నట్టయితే మనకి ముందుగా బాటనీ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఎలా ఉంది అంటే మనకి మోస్ట్లీ ఎక్కువ క్వశ్చన్స్ అడిగినటువంటి చాప్టర్స్ ఏవేవి అంటే ఫ్రెండ్స్ డైవర్సిటీ ఇన్ లివింగ్ వాల్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్, ప్లాంట్ ఫిజియాలజీ, జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. వీటి నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగిందనమాట. సో మనకి హై వెయిటెడ్ చాప్టర్స్ అయితే ఇవే అనమాట. ఇందులోంచి మనకి క్వశ్చన్స్ అయితే అడిగారు. బట్ కంపేర్ టు ఫస్ట్ షిఫ్ట్ కంటే సెకండ్ షిఫ్ట్ అనేది కొంచెం హార్డ్గా ఉంది అనేది అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే తెలపడం జరిగింది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే జువాలజీ అనమాట. జువాలజీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి ఇందులో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చినటువంటి చాప్టర్స్ ఏంటి అంటే హ్యూమన్ రిప్రొడక్షన్, హ్యూమన్ అనాటమీ నుంచి అండ్ యానిమల్ డైవర్సిటీ ఇన్ లివింగ్ వాల్. ఈ యొక్క చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇన్ జువాలజీలో, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్లో చూసుకున్నట్టయితే ఫిజిక్స్ సబ్జెక్ట్లో చూసుకున్నట్టయితే ఇందులో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి దేంట్లో నుంచి అడిగారంటే లాస్ ఆఫ్ మోషన్, కైనెటిక్ థియరీ, సెమీకండక్టర్స్ నుంచి అలాగే మోషన్ ఇన్ ప్లేన్ ఈ యొక్క దాని నుంచి అయితే కొంచెం క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడగడం జరిగిందనమాట, ఓకేనా? సో ఇది ఫిజిక్స్ అనమాట. అండ్ అలాగే ఫిజిక్స్లో చూసుకున్నట్లయితే ఎక్కువ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో అందరైతే బీ ప్రిపేర్డ్ వెల్. అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే కొంచెం తక్కువనే అడుగుతున్నారు. ఈ యొక్క 2 షిఫ్ట్లో చూస్తే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ తక్కువగానే వచ్చినాయి. అండ్ అలాగే వేరే సబ్జెక్ట్లో చూసుకున్నట్లయితే మ్యాథ్ ఫాలోయింగ్ ఈ టైప్లో అయితే క్వశ్చన్స్ అండ్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ అడుగుతున్నారు. ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ చేయాలి, ఎక్కువగా టైం అనేది వేస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో స్టూడెంట్స్ ఎక్కువగా అటెంప్ట్ చేయొద్దు అనే ఉద్దేశంతో అయితే పేపర్ సెట్టింగ్ అయితే అలా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరైతే ప్రిపేర్ అయితే అయి వెళ్ళండి. సో ఈ లెవెల్ ఈ ప్యాటర్న్లో అయితే ఉంటుందన్నమాట. మ్యాథ్ ఫాలోయింగ్ అండ్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి. సో 2, 3, 4 వరకు అయితే క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. సో అందుకొరకు ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎక్కువ టైం తీసుకుంటున్నాయి అనమాట. దీనివల్ల పేపర్ టఫ్ అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి ప్లీజ్ బీ ప్రిపేర్డ్ వెల్. ఎందుకంటే ఇలాగా మీరు మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోతే ఏంటంటే ఎగ్జామ్ రాసే టైంలో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే ఈజీగా మీరైతే అటెంప్ట్ చేసి రావచ్చు అనమాట. టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీ కెమిస్ట్రీలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఎక్కువగా ఆఫ్టర్ మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ బాటనీ జువాలజీలో ఎక్కువ స్కోర్ చేసినప్పటికీ కెమిస్ట్రీలో అయితే మీకు కొంచెం అవగాహన ఉన్నా కానీ అవిటి ఏవైతే ఈజీ సబ్జెక్ట్స్ అనుకున్నటువంటి బాటనీ జువాలజీ ఉన్నాయో సో అవిటికంటే ఎక్కువగా 100% స్కోరింగ్ అయితే దీంట్లో చేయొచ్చు అనమాట కెమిస్ట్రీలో, ఓకేనా? సో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినటువంటి చాప్టర్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ బయోమాలిక్యూల్స్, కెమికల్ బాండింగ్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఈ యొక్క కెమిస్ట్రీలో. సో ఓకేనా, నేను ఏం చెప్తున్నానంటే సజెషన్ ఏంటి అంటే నా తరపు నుంచి సో కెమిస్ట్రీ కనుక ఎక్కువగా మీకు వచ్చి ఉంటే
సో ఇలాగ ఇదే నేర్చుకోవాలి. మనకి ఇప్పుడు ఎంబీబీఎస్లోకి వెళ్ళినా, బీడీఎస్లోకి వెళ్ళినా, మీకు నెక్స్ట్ వేరే ఫ్యూచర్లో ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలోకి వెళ్ళినా కానీ ఈ యొక్క కెమిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. అదే ఉద్దేశంతో మీకు కనుక కొంచెం వచ్చి ఉంటే కనుక 100% ఇందులోంచి మార్క్స్ అయితే ఎట్టు పోవు. సో డెఫినెట్గా మీకైతే మంచి చాలా బెస్ట్ స్కోర్ అనేది దీని ద్వారా తగులుతుంది. సో అందరికి చెప్తుంది ఏంటి అంటే, సో ఈ రకంగా ఉందన్నమాట, ఈ లెవెల్లో ఉంది పేపర్. కంపేర్ టు షిఫ్ట్ 1 కంటే ఈరోజు జరిగినటువంటి 2 షిఫ్ట్లో షిఫ్ట్ 1 కంటే షిఫ్ట్ 2 అనేది కొంచెం హార్డ్గా అనిపించింది అని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అయితే అంటున్నారు. కంపేర్ టు షిఫ్ట్ 1 కంటే షిఫ్ట్ 2 అనేది కొంచెం మోడరేట్ లెవెల్, హార్డ్ ఏం లేదు, మోడరేట్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ షిఫ్ట్ అయితే ఈజీగా ఉంది, మనం మార్నింగే చెప్పాం. బట్ దానికంటే ఇది కొంచెం టఫ్ ఉంది, కొంచెం, అది కూడా ఏం లేదు, ఈజీయే సెకండ్ షిఫ్ట్. బట్ కంపేర్ టు ఫస్ట్ షిఫ్ట్ కొంచెం అనిపించింది అనమాట, అందుకొరకు నేను మోడరేట్ అని చెప్పేసి అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ రేపు దీనివల్ల ఏంటి అంటే, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం అయితే ప్రిపేర్ అయి ఉంటారనమాట. ఈ రకంగా వస్తుంది పేపర్, ఈ యొక్క చాప్టర్స్ నుంచి ఎక్కువ వస్తుంది, ఇవి మేము గట్టిగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి అని చెప్పేసి చాలామంది అయితే ఇలా ఈ రకంగా అనుకుంటారు. సో అందుకొరకు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, వీలైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయొచ్చు. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్గా కౌన్సిలింగ్ రిగార్డింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. ఎలాంటి మెంటర్షిప్ లేకుండా మనమైతే ఫుల్ ఫ్రీగా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.